రాజుగా ఉన్నప్పుడు అతడు దేవుని ఆశ్రయించినాడు. దేశంలో ఉన్నటువంటి ప్రజలు కూడా దేవుని ఆశ్రయించినట్లుగా అతడు దేవుని వైపు చూస్తూ వచ్చినారు. అందుకే ఆసా 40 ఏళ్ళు రాజుగా ఉన్నప్పుడు దేవుడు అతనికి ఏం కలగజేసినాడండి? నెమ్మదిని కలగజేసినాడు. అతని చుట్టూ ప్రాకారములను ఉంచినాడు. దేవుడు కాపుగాస్తూ వచ్చినాడు. అందుకే ఇశ్రాయేలు దేవుడు కులగడు. నిద్రపోతాడండి మన దేవుడు? నిద్రపోయే దేవుడు కాదు. ఆయన నిద్రపోతే ప్రపంచమే తల్లిదండ్రులైతుంది. అందుకే ఆయన మనల్ని ఏం చేస్తున్నాడంటే నిద్రపోకుండా కాపు కాస్తున్నాడు. ఎందుకు నిద్రపోకుండా కాపు కాస్తున్నాడంటే దుష్టుడు నీ మీదకి వచ్చి వాడు ఏ విధమైనటువంటి ఇబ్బందులు చేయకుండా ఆయన మనలను కాపాడుతూ ఉన్నాడు. చూడండి, నిన్నటి వారమై ఉన్నటువంటి మనలను జ్ఞాపకం చేసుకొని నేటి వరకు కూడా మనల్ని సజీవ లెక్కల్లో వచ్చినాడు. ఈ రోజు వరకు మనల్ని సజీవ లెక్కల్లో వచ్చినారంటే ఎవరి కాపుదల? దేవుని యొక్క కాపుదల. నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో, నువ్వు ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతావో, ఎప్పుడైతే నీ పాపమును నీ నోటితో ఒప్పుకొని నువ్వు దేవుని సన్నిధిలో బాప్తిసం పొందుతావో, దేవుడు నీకు దూతలను కాపుదలగా ఉంచినాడు. నీ చుట్టూ దేవుడు ప్రాకారములను ఉంచినాడు. అందుకే సాతానుడు నిన్ను అపహరించడం లేదు. సాతానుడు నీ దగ్గరకు రావడం లేదు. సాతానుడు యొక్క నీ జీవితాన్ని ఇబ్బంది కలిగించడం లేదు. ఎందుకంటే దేవుని యొక్క ప్రాకారములలో మనం ఉన్నాం. కారణం, మనం దేవుణ్ణి ఆశ్రయించాం. ఆనాడు ఆశ ఆ విధంగా ఉన్న కారణమును బట్టి తన జీవిత కాలం అంతా కూడా నెమ్మదిగా ఉన్నటువంటి వాడు. అట్లాంటి నెమ్మది నీకు కూడా కావాలంటే నువ్వు కూడా ఎవరిని ఆశ్రయించాలా? యెహోవాను మనం ఆశ్రయించాలా.